దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి ఈ ఉదయకాలపు వాగ్దాన సందేశాలలో మీతో కలుసుకోవటానికి మహాదేవుడు కృపను అనుగ్రహించాడు. మీరు గత దినాలన్నీ కూడా దేవుడు మిమ్మల్ని కాపాడాడు. మీకు కలిగిన వ్యాధి బాధల్లో స్వస్థత ఇచ్చాడు, అనారోగ్యములో ఆరోగ్యం ఇచ్చాడు. మరి లేమిలో ఆహార పదార్థము, మీ వస్త్రాలు, అన్న వస్త్రాలను, అలాగనే ఉద్యోగము, చేతి పని, కాయ కష్టాన్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ప్రియులారా, మరి గత మాసాలన్నీ కూడా దేవుడు తన దూత పరివారమును తోడుగా ఉంచి ఆయన మిమ్మల్ని ఆయన నడిపించాడు, బలపరిచి ఉన్నాడు. ఈ గచ్చమనే వాగ్దాన సందేశాలు మీకు, మీ కుటుంబాలకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నవి. అయితే ఈ రోజున కూడా ఉదయకాలం పడకల మీద మీరు ప్రార్థన చేసుకొని లేచారు. మీకు ఒక చక్కటి వాగ్దానాన్ని దేవుడు తన లేఖనముల నుండి ఒక చక్కటి వాగ్దాన సందేశాన్ని మీకు అందియటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనములో, ప్రఖ్యాత నొందిన వీలుకాండ్రు ఓడిపోదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. తొట్టిల్లిన వారిని దేవుడు బలమును ధరిస్తాడు. తొట్టిల్లిన వారిని ఆయన లేవనెత్తుతాడు. ఉదయకాలం పడకల మీద ప్రార్థన చేసుకుంటున్న మీరు గత రోజు, గత వారం, గత నెల, గత సంవత్సరం శ్రమలు, శోధనలను బట్టి తొట్టిల్లారేమో, కృంగిపోయారేమో. ప్రియులారా, వచ్చిన శోధన, శ్రమను, మీ బాధను, కష్టాన్ని చూసి మీరు తొట్టిల్లి కృంగిపోయారేమో. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదా, ఆయన వారికి బలమును ధరింపచేస్తాడు. అంటే తిరిగి వారి ముందు ఉన్న శోధన, శ్రమ, శత్రు పోరాటాల్లో, శత్రువు యొక్క వ్యతిరేకతల్లో ప్రియులారా వారిని ఓడించి ఆయన బలమును ధరింపచేస్తాడు. బైబిల్లో యెహోషాపాతును మనం చూస్తాం. దేవుని వాక్యములో యెహోషాపాతు ప్రియులారా 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి వచనములో మనకు కనబడతారు. ఇది అయిన తర్వాత మోయాబీలును, అమ్మోనీలను, మోయినీలను మరి కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంటే ఈ ముగ్గురు ప్రియులారా, కొంతమంది శత్రువులు, రాజులు యెహోషాపాతు రాజ్యాన్ని, పరిపాలనను చుట్టుముట్టారు. ఇతడు సంఘాన్ని పెట్టుకొని, యాజకులు, లేవీల్ని పెట్టుకొని ప్రియులారా మనం చూస్తాము. బైబిల్లో 20, 21, 23, 24 వచనాల్లో మనం చూస్తాం. ప్రార్థనలు జరిపి, ఉపవాసాలు ఉండి, వారి గాయకులను ఏర్పరిచి అంటాడు 21లో అనుకుంటాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి పరిశుద్ధ సైన్యాన్ని, ప్రార్థించేవారిని అందరినీ నియమించి, కొంతమంది ప్రియులారా మా కోసం ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థియండి, కూటం పెట్టుకుంటారు, భోజనాలు చేస్తారు, కానీ వాళ్ళు ప్రార్థన చేయరు. యెహోషాపాతు 20వ అధ్యాయములో ప్రియులారా 12వ వచనములో అంటాడు కదా, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యము యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేసెను. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంటే యెహోషాపాతు కూడా ప్రార్థన చేశాడు. అతని మీదకి చుట్టూ వచ్చినప్పుడు తొట్టిల్లిపోయే పరిస్థితి, కృంగిపోయే పరిస్థితి, దిగజారిపోయే పరిస్థితి, ఆందోళన చెందుతున్నాడు. నువ్వు కూడా శత్రువు దండెత్తి వచ్చారా? అప్పు అనే శత్రువు నీ మీదకి వచ్చిందా? వ్యాధి అనే శత్రువు నీ మీదకి వచ్చిందా? తిరుగుబాటు అనే శత్రువు నీ మీదకి వచ్చిందా? తొందరలు అనే శత్రువు నీ మీదకి వచ్చిందా? నిర్లక్ష్యం అనే శత్రువు నీ మీదకి వచ్చిందా? ఈ 20వ అధ్యాయం 12లో యెహోషాపాతు ఒకటే అన్నాడు, అయ్యా నీవే మాకు దిక్కు, నీవే మాకు అండ, మాకు దిక్కు తోచట్లేదని అతడు ప్రార్థించాడు. ప్రియులారా, దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. తొట్టిల్లే పరిస్థితిలో, కృంగిపోయే పరిస్థితిలో, బలహీనమయ్యే స్థితిలో ప్రియులారా అతడు ప్రార్థించినప్పుడు దేవుని వాక్యములో ఉదయకాల వాగ్దాన సందేశాల్లో అతనికిచ్చిన ఆశీర్వాదం 27వ వచనములో మనం చూసినప్పుడు, ఇలాగా యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచిన గనుక యెరూషలేమునకు ఉత్సాహముతో
మరలవలనని యూదా వారును యెరూషలేము వారును వారందరి ముందు యెహోషాపాతుకు సాగి వెళ్ళిరి. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులారా, ఆ వచనాల్లో కింద వచనాల్లో మనం చూసినప్పుడు వారి మీద దేవుడు ఏం చేశాడంటే, వారి బెరాకా లోయలో కూడుకున్నప్పుడు శత్రువుల మధ్య ప్రియులారా వారు తెచ్చిన ఆహారం, వారు తెచ్చిన వస్తువులు, వారు తెచ్చిన దుస్తువులను దేవుడు వారికి ఇప్పించి ఆ లోయలో వారికి నెమ్మదిని, వారికి ప్రియులారా సంతోషాన్ని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదా. వారి జీవితాల్లో ఏమిచ్చాడంటే ప్రియులారా, వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, జయాన్ని ఇచ్చాడు, వారికి ఆశీర్వాదం ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, వారికి జయం ఇచ్చాడు. ఆ కంది వచనాల్లో మనం చదువుకుంటూ వస్తే 26 నుండి మనం చదువుకుంటూ వస్తే, నేను అంటున్నాను ఈ రోజున తొట్టిల్లని నీ జీవితంలో ఉదయకాలమున ఇదిగో నువ్వు పడకల మీద యెహోషాపాతులాగా ప్రార్థిస్తే, నువ్వు తొట్టిల్లిన పరిస్థితిలో ఉంటే అక్కడ నా దేవుడి ప్రియులారా ఒకటి వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, వెండి బంగారాలు బెరాకా లోయలు. 2 వారికి నెమ్మదినిచ్చాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. 3వది మనం చూసినప్పుడు బైబిల్లో వారికి జయం ఇచ్చాడు, వారికి జయం ఇచ్చాడు. ఉదయకాలం ఎక్కడున్నావు? వస్తురూపమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. 1, 2 నీకు నెమ్మదినిస్తాడు నీ కుటుంబానికి. 3వది ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నువ్వున్న ఏ స్థలంలో ఉన్నారో మీరు మ్రోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మహిమా స్వరూపుడా, ఇదిగో తొట్టిల్లి కృంగి ఉన్నారేమో నీ ప్రజలు, నీ బిడ్డలను దీవించు ప్రభువా. ఉదయకాలం పడకల మీద ప్రభువా వారి వస్తురూపమైన దీవెన, వారికి నెమ్మదిని, వారికి జయాన్ని మీరు కలుగు చేయండి. ఆశీర్వాదాలతో సమాధానములతో నింపు ప్రభువా. నీ మహాకృపను మీరు తోడుగా ఉంచండి తండ్రి, మీకు వందనాలు. మా దేశాన్ని బట్టి, విదేశాలను బట్టి, మా ఆంధ్ర రాష్ట్రాన్ని బట్టి, మా ఒంగోలు ప్రకాశం జిల్లాని బట్టి మీకు వందనాలు. ఈ ఒంగోలులో ఉన్న సంఘాలను బట్టి, సేవకులను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభువు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా గెచ్చమని మినిస్ట్రీని బట్టి మీకు వందనాలు. నశించిపోతున్న ఆత్మలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. నశించిపోతున్న ఆత్మలను ప్రభువా మీరు లేవనెత్తి బలపరచండి ప్రభువా. స్వార్థ ఆగకుండా నడిపి తండ్రి. ఎవరి అవసరత కలిగి ఉన్నారో పోరాటాల్లో విడుదల తండ్రి, మీకు వందనాలు తండ్రి. సేవకులను వాడుకోయ్యా. సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వది తండ్రి, మీకు వందనాలు. దేశాన్ని సమాధానంగా, దేశానికి నెమ్మదిగా, దేశాన్ని ఆశీర్వాదకరంగా మీరు కొనసాగించి దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలము ఇదే సమయానికి కలుసుకుందాం.